హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ. అతి తక్కువ మసాలాలతో ది బెస్ట్ టేస్ట్ వచ్చేటట్టు ఉంటుంది ఈ బిర్యానీ. చాలా సింపుల్ అంటే సింపుల్గా చేసేసుకోవచ్చండి. మీరు ఒక్కసారి బిర్యానీ చేస్తే ఎవ్రీ వీక్ మీకు బిర్యానీ చేయమని ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు. అంత అరోమేటిక్గా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ కడాయిలో మీరు చూపిస్తున్న మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఆయిల్ ఏమీ వేసుకోకుండా జస్ట్ ఫ్రై చేసుకోండి. ఈ మసాలానే మనకి చికెన్కి సరిపోతుంది. ఈ మసాలా చేయడం అసలు స్కిప్ చేయొద్దు. ఎంత అరోమేటిక్గా ఉంటుందంటే చికెన్ వండుతున్నప్పుడు మీకు వీధి చివరి వరకు మంచి స్మెల్ వస్తుంది. ఫ్రై చేసిన తర్వాత మిక్సర్ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి, ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకొని ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం పసుపు, అలాగే ఉప్పు, పెప్పర్ పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని 2 స్పూన్స్ వరకు పెరుగు వేసుకోండి. పెరుగులో ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇలా మనం ఫస్ట్ వాష్ చేసి ఉంచుకున్న చికెన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి 80% కుక్ చేయండి. 80% అంటే అందరికీ తెలుస్తుంది. నెక్స్ట్ ఈ మసాలా పొడి చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి 100% వరకు కుక్ అయిపోయినంత వరకు కుక్ చేసి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు బిర్యానీ కోసం 2 గ్లాస్ రైస్ తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసి వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో ఓన్లీ గీనే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. గీ వేసుకున్న తర్వాత చూపిస్తున్న మసాలా దినుసులన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన దాంట్లో ఆనియన్స్, చిల్లీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కారం, గరం మసాలా పౌడర్, ఉప్పు, పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి నానబెట్టిన రైస్ని కూడా వేసేసుకోండి. రైస్ని ఒకసారి బాగా కలిపెట్టి 2 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 1 విజిల్ వరకు ఉంచి హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీయండి. చూడండి రైస్ ఎంత సన్నగా పొడుగ్గా ఎంత బాగుందో. సో ఇది సరిపోతుందండి. నెక్స్ట్ ఒక బౌల్లో మనం వండుకున్న చికెన్ వేసుకొని అలాగే దానిపైన బిర్యానీ కూడా వేసుకొని కుదిరితే ఎగ్ కూడా పెట్టుకొని ఎంజాయ్ చేయండి. మీకు రైతా కూడా అవసరం లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.